హాయ్ అమ్మ, రండి. నేను పూర్ణాలు ఎలా చేశానో మీరు చూసేయండి. శ్రావణ శుక్రవారం మీ అందరికీ సుఖ సంతోషాలని, ఎక్కువ ధనాన్ని ఇవ్వాలని మీ జ్యోతి ఆంటీ కోరుకుంటాందమ్మా. 1 గ్లాస్ పప్పు, 2 గ్లాసులు రేషన్ బియ్యం వేసి ఒక్క 4 అవర్స్ నానపెడదాం. 1 గ్లాసు శనగపప్పు వేసి 2 అవర్స్ నానపెడితే తొందరగా ఉడుకుతుంది. నానబెట్టుకున్న శనగపప్పుని సరిపడినంత నీళ్లు పోసి ఉడకపెడదాం. ఇలా పైనుంచి వచ్చిన పొంగుని తీసేయి. దీనివల్లనే గ్యాస్ వచ్చేది. ఇప్పుడు తీసేసాం కదా పైన పొంగుని, కావాలంటే ఇంకా కుక్కర్ పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ మామూలు కూడా పెట్టేస్తున్నా. సిమ్ మీద పెట్టి మూత పెడితే అదే ఉడికిపోతుంది. సరిపడినంత ఉప్పు, కొంచెం సోడా ఉప్పు వేసి కలుపుదాం. హాఫ్ అన్ అవర్ మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాం. చూడండి, పప్పు ఉడికిపోయింది. జల్లిబొట్టులోకి వంచేసుకోండి. 1 గ్లాస్ పప్పుకి 1 గ్లాసున్నర బెల్లం వేసుకుందాం. ఇలా బెల్లం వేసేయండి. గ్లాసున్నర. పైన ఉడకబెట్టిన శనగపప్పుని వేసేయండి. సిమ్ మీద పెట్టి మూత పెట్టేద్దాం. ఇలా ఉడుకుతున్నప్పుడు దగ్గర ఉండండి. ఎప్పుడైనా మధ్యలో కలిపితే అడుగు అంటకుండా ఉంటుంది. హై మీదే పెట్టండి, దగ్గర ఉండండి. దగ్గరికి వచ్చేసింది. కింద కూడా ఏమీ లేదు, చూసారా? నేను ఆర్గానిక్ బెల్లం వేసాను కదా, అందుకని నలుపు వచ్చింది. మీ ఇష్టం, మీ దగ్గర ఏ బెల్లం ఉంటే అది వేసుకోండి. ఇలాచి పౌడర్ వేయండి. సన్నగా తురిమిన పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ మీ దగ్గర ఏది ఉంటే అది. నేను పచ్చి కొబ్బరి వేసాను. సారి తిప్పి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. మరమ్మ, ఒక్కొక్కసారి శనగపప్పే సగం ఉడికి సగం ఉడకకుండా ఉంటాయి. పప్పులో మరి ఏమి తప్పు అన్నది నాకు తెలీదు, అలా జరుగుతాయి అన్నమాట. అటుకుంటప్పుడు సగం పప్పు తీసుకోండి, కోర్స్గా ఒకసారి గ్రైండ్ చేయండి, కలిపేసేయండి. ఇలా కోర్స్గా గ్రైండ్ చేసి కలిపేయండి. అదొక టిప్పు. మీకు ఎంత ఉండలు కావాలో అంత ఉండలు చేసుకొని పక్కన పెట్టుకుంటారు. కానీ మొత్తం అన్నీ ఇలా ఉండలు చేసేసుకున్నాం. పిండి ఇలా కలుపుకోండి. దోశల పిండి కన్నా కొంచెం గట్టిగా. అలాగే ఇలా ఉండలు చేసి పెట్టుకున్నాను. పొయ్యి మీద నూనె పెట్టాను. 2 వేలతో పట్టుకొని వేసేయండి. వేసి ఇలా 2 వేలతో పట్టుకొని వేసేయండి. ఒకటికొకటి అంటుకోకుండా ఇలా వేసుకోండి అమ్మ. వెడల్పాటి పెట్టుకుంటే ఇలా వస్తాయి. వేగినాయి కదా, తీసేద్దామా. ఇట్లా లైట్ బ్రౌన్ కలర్లో రావాలి. పూర్ణాన్ని ఇలా బొట్టన వేలుతో అని నెయ్యి పోసుకొని, ఎక్కువ నెయ్యితోనే తింటేనే టేస్ట్. ఇలా తింటే అద్భుతంగా ఉంది. నేను చేసినట్టు ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.